ఫైనల్లీ ద మోస్ట్ అవైటెడ్ తెలంగాణ కాలేజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నుండి బీఎస్సీ నర్సింగ్కి సంబంధించిన ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ అయిపోయింది. సో ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల ఏమేమి డీటెయిల్స్ ఉన్నాయి, ఇందులోపల మనం ఏం చెక్ చేసుకోవాలి, ఎట్లా చెక్ చేసుకోవాలి అని చెప్పి డీటెయిల్గా మనం అయితే ఈ వీడియో లోపల మాట్లాడుకుందాం. మనం ప్రీవియస్గా తెలంగాణ కాలేజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ నుండి మస్తు వీడియోస్ చేసుకున్నాం అండ్ ఫర్దర్గా కూడా ఇట్లాంటి వీడియోస్ చేసుకుంటూ ఉంటాం. కాబట్టి మీరు ఒకవేళ మన ఛానల్కి కొత్త వస్తే మాత్రం డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ సంబంధించి అండ్ బీఎస్సీ నర్సింగ్ సంబంధించి ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ అయింది అండ్ వీఆర్ ఓన్లీ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ బీఎస్సీ నర్సింగ్ ఫైనల్ మెరిట్ లిస్ట్. పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ కాదు, ఓన్లీ బీఎస్సీ నర్సింగ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ గురించి మాట్లాడుకుందాం. మనం అనాలిసిస్ గైడెన్స్ అని చెప్పి ఒక గైడెన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినాం. మీ అందరికీ తెలుసు 154 రూపీస్ ఉంటే సబ్స్క్రిప్షన్, 6 months గైడెన్స్ అయితే మనం ప్రొవైడ్ చేస్తాం. సో ఒకవేళ మీరు బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, ఏహెచ్ఎస్ ఏ కోర్సెస్ చేద్దాం అనుకున్నా గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తాం. సో ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్ ఇన్ అవర్ సబ్స్క్రిప్షన్ ప్రోగ్రామ్, సో అనలిసిస్ ట్యూటర్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకొని మీరు సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోవచ్చు. మస్ట్ హెల్ప్ఫుల్ ఉంటుంది. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ థింగ్స్ మనం మాట్లాడుకుంటాం. సో ఫేజ్ 1లో సీట్ రావాలంటే ఏం చేయాలి అని చెప్పి నేను చెప్తా. టాప్ గవర్నమెంట్ కాలేజ్ ఏంది అని చెప్పి టాప్ గౌట్ కాలేజ్ చెప్తా. అండ్ దాని తర్వాత టాప్ ప్రైవేట్ కాలేజ్ ఏంది అని చెప్పి టాప్ ప్రైవేట్ కాలేజ్ చెప్తా. ఆల్రెడీ అన్నీ కూడా పీడిఎఫ్ ఫార్మాట్ లోపల అవైలబుల్ ఉన్నాయి. సో ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్, సో ఈ గైడెన్స్ అనేది నేను కొంతమంది వరకు మాత్రమే ఆపేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే కొత్త వచ్చిన వాళ్ళందరికీ చెప్పడం అంటే ఇబ్బంది అవుతుంది, మళ్ళీ స్టార్టింగ్ నుండి చెప్పడం అంటే. కాబట్టి ఒకవేళ మీరు సబ్స్క్రిప్షన్ తీసుకుందాం అనుకుంటే ఎంత తొందర పాసిబుల్ అయితే అంత తొందర సబ్స్క్రిప్షన్ తీసుకోర్రి. సో మనం ఎట్లా వెబ్ ఆప్షన్ పెడితే సీట్ వస్తుంది, ఏం చేయాలి, ఎట్లాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయాలి అని చెప్పి ప్రతిదీ డీటెయిల్గా మనం మాట్లాడుకుంటాం. సో మస్ట్ హెల్ప్ఫుల్ ఉంటుంది. నా ఇన్స్టాగ్రామ్లో మీరు ఫాలో అయితే మీకు తెలిసి ఉంటుంది. చాలా అంటే చాలా మంచి రివ్యూస్, మా వాళ్ళకి మస్తు హెల్ప్ చేస్తున్నాను నేను. 154 రూపీస్ మాత్రమే. చాలా లైవ్స్ ఉంటాయి, ఓకేనా. 1 కాదు 2 కాదు, లైవ్స్, రెగ్యులర్ లైవ్స్ ఉంటాయి. నోటిఫికేషన్ వచ్చినప్పటి నుండి ఒక 15-20+ లైవ్స్ కండక్ట్ చేసిన అండ్ ఫర్దర్గా కండక్ట్ చేస్తూ ఉంటాం, ఓకేనా. 100+ లైవ్స్ కండక్ట్ చేస్తా. కాబట్టి ఆ లైవ్స్ లోపల మీకు పక్కా హెల్ప్ జరుగుతుంది. కాబట్టి సబ్స్క్రిప్షన్ తీసుకోరి అండ్ నాకు కూడా సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేసి సబ్స్క్రిప్షన్ తీసుకోమని చెప్పండి. అనలిసిస్ ట్యూటర్ యాప్ ఉంటుంది ప్లే స్టోర్ లోపల, అక్కడికి వెళ్ళి మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు. అండ్ వెన్ కమ్స్ టు ఫైనల్ మెరిట్ లిస్ట్, ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ విషయానికి వస్తే మనకి కాలేజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నుండి 28 అక్టోబర్ 2025 రోజు రిలీజ్ అయింది, ఓకేనా. సో గంటకు ఒకసారి చెక్ చేసుకోవడం వల్ల మనకు ఈ ఇన్ఫర్మేషన్ అయితే తొందర స్పాట్లో తెలిసిపోయింది, ఓకేనా. ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే మనకి రిలీజ్ అయిపోయింది. ఇందులో మనకి ఏమేమి డీటెయిల్స్ ఉన్నాయి కదా అంటే సీరియల్ నెంబర్ ఉంది, ర్యాంక్ ఉంది, రూల్ నెంబర్ ఉంది, ఓకేనా. సో ర్యాంక్ ఈజ్ నథింగ్ బట్ ఎప్సెట్ ర్యాంక్, ఓకేనా. ఎప్సెట్ ర్యాంక్ అయితే ఉంది అన్నట్టు. అండ్ ఇక్కడ స్టూడెంట్ నేమ్ ఉంది, జెండర్, కేటగిరీ, ఈడబ్ల్యూఎస్ స్టేటస్, డేట్ ఆఫ్ బర్త్. ఇవి ఏవైతే డీటెయిల్స్ ఉన్నాయో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు అప్లికేషన్ చేసుకున్నారు చూసారా, అప్లికేషన్ బేస్డే ఉంటాయి. ఇప్పుడు మనం వీటిని చేంజ్ చేయడానికి ఉండదు అన్నట్టు, ఓకేనా. సో ఈ ర్యాంక్ అనేది ఎప్సెట్ ర్యాంక్ అన్నట్టు. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ ఎట్లా ప్రిపేర్ చేసారు కదా అంటే ఎప్సెట్ ర్యాంక్ బేస్డ్ ప్రిపేర్ చేసారు. ఎప్సెట్ లోపల తక్కువ ర్యాంక్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఈ లిస్ట్ లోపల టాప్ లోపల ఉంటారు, ఓకేనా. తక్కువ ఎప్సెట్ ర్యాంక్ ఉన్న దగ్గర నుండి ఎక్కువ ఎప్సెట్ ర్యాంక్ అంటే లో టు హై, ఓకేనా. సో తక్కువ ఎప్సెట్ ర్యాంక్ నుండి ఎక్కువ ఎప్సెట్ ర్యాంక్ ఎవరికైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని ఫైనల్ మెరిట్ లిస్ట్ మనకి ప్రిపేర్ చేయడం అయితే జరుగుతా అన్నట్టు, ఓకేనా. సో మనకి ఇక్కడ చూసుకోవచ్చు సీరియల్ నెంబర్ అని ఉంది. సీరియల్ నెంబర్ని బేస్ చేసుకొని మనకి ఎంత కాంపిటీషన్ ఉందో అని చెప్పి మనం అనలైజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మన నేమ్, మన జెండర్, మన డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి. సో ఇందులోపల ఏ మిస్టేక్స్ ఉన్నా కూడా మనం చేయడానికి ఏమి ఉండదు అన్నట్టు, ఓకేనా. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అప్పుడే మనం ఏదైనా మిస్టేక్ ఉంటే కరెక్ట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉండే. ఇప్పుడు మనం ఎట్లాంటి థింగ్స్ చేయడానికి ఉండదు అన్నట్టు ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల మిస్టేక్ ఏమన్నా ఉంటే చేయడానికి, ఓకేనా. ఈ లిస్ట్ని బేస్ చేసుకొని మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ ఎందుకు కదా అంటే ఫైనల్ మెరిట్ లిస్ట్ని బేస్ చేసుకొని ఏం చేస్తారు కదా అంటే సీట్ అలాట్మెంట్ అనేది చేస్తారు, ఓకేనా. సీట్ అలాట్మెంట్ అనేది చేస్తారు ఫైనల్ మెరిట్ లిస్ట్ని బేస్ చేసుకొని. సో ఈ సీట్ అలాట్మెంట్ ఎప్పుడవుతుంది కదా అంటే ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ అయిపోయింది కదా తర్వాత మనకు సో వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ వస్తుంది, ఓకేనా. వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ వస్తుంది. వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత సీట్ అలాట్మెంట్ అవుతుంది. సీట్ అలాట్మెంట్ ఎట్లా చేస్తారు అంటే ఫైనల్ మెరిట్ లిస్ట్ బేస్డ్, ఓకేనా. సో ఇందులోపల ఫస్ట్ పర్సన్ ఉన్నాడు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ మీకు చిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇక్కడ ఈయన ఒక ఫస్ట్ పర్సన్ ఉన్నాడు, ఈయన ఒక 10 వెబ్ ఆప్షన్లు పెట్టుకున్నాడు, ఓకేనా. సో ఆమె ఫీమేల్ నవ్య థామస్ అంట. సో 10 వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే 10 లోపల ఫస్ట్ వెబ్ ఆప్షన్లోనే ఈ నవ్య థామస్కి సీట్ వస్తుంది. ఈ సెకండ్ ఆయన ఉన్నాడు, సెకండ్ ఆయన ఫస్ట్ వెబ్ ఆప్షన్ ఫస్ట్, సెకండ్, థర్డ్ పెట్టుకున్నాడు అనుకో,
సో ఈయనకు పక్క ఫస్ట్, సెకండ్, థర్డ్ లోపల వెబ్ ఆప్షన్‌లో సీట్ వస్తది అన్నట్టు. సో దీన్ని బేస్ చేసుకొని మనకు సీట్ అలాట్‌మెంట్ అనేది చేస్తారు. అందుకే మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ఇంపార్టెంట్. సో ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అయింది కాబట్టి యాస్ సూన్ యాస్ పాసిబుల్ మనకి మేబీ ఈరోజే వెబ్ ఆప్షన్‌కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతుంది అన్నట్టు. ఓకేనా. వెబ్ ఆప్షన్‌కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది ఈరోజే రిలీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. మనకి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లోపల, ఓకేనా, ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లోపల 6,362 ఉండే నేమ్స్. ఓకేనా. 6,362 నేమ్స్ ఉన్నాయి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లోపల. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లోపల 6,362 నేమ్స్ ఉన్నాయి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఫైనల్ మెరిట్ లిస్ట్, ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ విషయానికి వస్తే మనకు ఎన్ని నేమ్స్ ఉన్నాయి, ఎంతమంది అప్లికేషన్ పెట్టుకున్నారు, ఫైనల్గా ఎంతమంది పార్టిసిపేట్ చేస్తారు ఈ వెబ్ ఆప్షన్ లోపల అని అంటే మనం చూసుకోవచ్చు ఇక్కడ. సో మనకి ఆల్మోస్ట్ 6,000 ప్లస్సే ఉన్నాయి. ఓకేనా. 6,000 ప్లస్ నేమ్స్ అయితే ఉన్నాయి. ఐఎమ్ క్లియర్గా నేను ఇక్కడ చూపెడతాను మీకు. ఓకేనా. హియర్ యూ క్యాన్ సీ దట్ మనకి అరౌండ్ 6,400 ఉన్నాయి అన్నట్టు. 6,426, 6426, 6426, 6426 అంటే ఆల్మోస్ట్ ఎన్ని ఒక మనకి ఒక 70 ప్లస్ నేమ్స్ యాడ్ అయినాయి. ఓకేనా. అప్రాక్సిమేట్గా ఒక 70 పేర్లు అయితే యాడ్ కావడం అయితే జరిగిందన్నట్టు. ఓకేనా. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ తోటి కంపేర్ చేస్తే ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల నేమ్స్ అనేది యాడ్ అయినాయి. ఎందుకు యాడ్ అయినాయి అంటే ఇందులోపల నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ లోపల కొంతమంది ఉండే కదా, నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ లోపల ఉన్న కొంతమంది, పీహెచ్ లిస్ట్ లోపల ఉన్న కొంతమంది, వాళ్ళ నేమ్స్ అన్నీ కూడా ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల యాడ్ కావడం జరిగింది అన్నట్టు. సో ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల యాడ్ అయినాయి కాబట్టి మనకు 6,426 పీపుల్ అయితే ఉన్నారన్నట్టు. సో ఈ 6,226 మంది వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఎలిజిబుల్. ఓకేనా. వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి 6,426 మంది ఎలిజిబుల్. ఈ వెబ్ ఆప్షన్లు పెట్టుకున్న అందరికి సీట్ వస్తుందా అంటే చెప్పలేం. కేటగిరీ లోపల ఎన్ని సీట్లు ఉన్నాయి అనే దాన్ని బట్టి ఉంటుంది, ఎంత కాంపిటీషన్ ఉంది అనే దాన్ని బట్టి ఉంటుంది. ఓకేనా. సో చాలా థింగ్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. కానీ కొన్ని మిస్టేక్స్ చేయడం వల్ల మనకు సీట్ వచ్చే ఛాన్స్ ఉన్నప్పుడు సీట్ వస్తుంది అన్నట్టు. ఓకేనా. సీట్ వచ్చే ఛాన్స్ ఉండి కూడా మనకు సీట్ రావాలంటే ఏం చేయాలంటే ప్రాపర్గా వెబ్ ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది అన్నట్టు. సో ఆ వెబ్ ఆప్షన్లు ఎట్లా ఇవ్వాలి, ఏ మిస్టేక్స్ అవాయిడ్ చేయాలని చెప్పి ప్రతిదీ నేను డీటెయిల్గా మన అనాలిసిస్ గైడెన్స్ లోపల చెప్తా. ఓకేనా. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం డెఫినెట్గా ఈ అనాలిసిస్ ట్యూటర్ యాప్ది సబ్స్క్రిప్షన్ తీసుకొని చాలా హెల్ప్ అవుతుంది. మీరు పెట్టిన 154 రూపీస్ పక్కా వర్త్ అవుతుంది, నాది గ్యారంటీ. ఓకేనా. సో నేను లైక్ రిప్లైలు ఇవ్వడం అది ఇది చేయకపోవచ్చు, కానీ మీకు డెఫినెట్గా నేను ఏం చేస్తాను కదా అంటే గైడెన్స్ అయితే ఇస్తాను. ఏం చేయాలి, ఏం చేయవద్దు, ఎట్లాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయాలి, నీకు సీట్ వచ్చే ఛాన్స్ ఉంటే సీట్ వచ్చేలాగా నేను చేస్తాను డెఫినెట్గా. ఓకేనా. సో అది నా గ్యారంటీ. అండ్ 6,426 మంది వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఎలిజిబుల్. ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న వాళ్ళ దాంట్లో ఎవరికైతే మంచి పొజిషన్ ఉంటుందో వాళ్ళకి సీట్ వస్తుంది, ఎవరైతే కొన్ని మిస్టేక్స్ అవాయిడ్ చేస్తారో వాళ్ళకి సీట్ వస్తుంది అన్నట్టు. సో ఇది. అండ్ ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ కోసం ఫాలో గారి వెబ్ ఆప్షన్స్కి సంబంధించిన నోటిఫికేషన్ రావడంతో వీడియో చేసుకుందాం. డూ ఫాలో అస్. థ్యాంక్ యూ సో మచ్.